దేవుని యొక్క నామాన్ని నువ్వు ప్రేజ్ చేయాలంటే స్తుతించాలి, లేదా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే పొగడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని మనం పొగడాలి. అయితే ఒకటి, దేవుని నామాన్ని పొగడడానికి మాటలు ఎత్తుక్కోనక్కర్లేదండి. చేయాల్సిన పని అంతా ఒకటే, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి వాటిని దేవునికే చెప్పి, అంటే ఏ విధంగా చెప్పనా, నార్మల్గా అంటూ ఉంటారు కదా, అబ్బో వాక్యం పలు చెప్తారండి పలానా సేవకుడు అని అన్నాం. ఒకవేళ ఒక సేవకుని కలిసాం, మంచి సేవకుని కలిశారు, లేదా సంసోన్ అన్న గారినో ఇంకెవరినైనా కలిసినప్పుడు, అయ్యగారు మీ వాక్యం మామూలుగా ఉండదండి అని అన్నాం. వాక్యం చెప్పింది ఆయనకే, మళ్ళీ ఆయనకే చెప్తున్నాం. అర్థమైంది? వాక్యం చెప్పినోడికే మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు అంకుల్ ఫ్లూట్ వాయిస్తున్నాడు, ఎవరో ఒకరు వచ్చి, సార్ మీరు ఫ్లూట్ భలే వాయిస్తున్నారు సార్, ఆయన ఉండి వాయించినోడు నాకు తెలీదా అంటే ఎట్టుంటుంది? పాయింటే కదా. ఇప్పుడు ఆ విషయాన్ని ఆయనకే చెప్పడం అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చేసిన దాన్ని ఆయనకే చెప్పి ఆయన్నే పొగుడుతున్నారు. రైట్? ప్రార్థనలో కూడా యేసయ్య నీ జీవితంలో చేసిన కార్యాన్ని యేసయ్యకే చెప్తూ పొగడము, దేవుని నామాన్ని స్తుతించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నార్మల్గా చాలామంది అంటారు, దేవుణ్ణి గణపరచాలంటే, దేవుణ్ణి కీర్తించాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే పాటల ద్వారా సాధ్యము అని అనుకుంటారు. కానీ కేవలం పాటల ద్వారా మాత్రమే కాదండి నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగేది, మాటల ద్వారా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి పొగడ్డానికి పాటలే అక్కర్లా, మాటలు కూడా కావాలి. అంటే పాటలు వద్దా అని నేను అనట్లేదండి. కైండ్ ఆఫ్గా చెప్పాలంటే పాటలు అనేవి ఎలాంటివి అంటే, ఇంకా నాకు మాటలతో తృప్తి పడడం లేదు అని అన్నప్పుడు పాటలు ఎత్తుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? నాకు మాటలు చేత కావట్లేదయ్యా, ఇంకా నాకు ప్రేమ పొంగిపోతుంది, అవునా, ఇష్టం ఎక్కువైపోతుంది అన్నప్పుడు మనము ఏమంటారు, పాటల రూపంలో ఒక నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్తాం అంతే. ఆమెన్. కోపం రెండు రకాలుగా ఉంటాయిగా, ముందు అరుస్తారు, తర్వాత ఏం చేస్తారు, బాధ వదిలిపెడతారు. అమ్మలకు బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట, ముఖ్యంగా మన ఇండియన్ పేరెంట్స్కి. పాపం వాడు తట్టుకొని కింద పడ్డాడు అనుకో, కోపం వచ్చేస్తుంది, సరిగ్గా నడవట్లేదని ఇంకో దెబ్బ వేస్తారు. పాయింట్ అంటే ఏంటి, కోపం తర్వాత దెబ్బ పడుతుంది. ఇది కూడా అలాంటిదే. పాట ద్వారా మాత్రమే స్తుతించవచ్చు కాదండి, మాటల ద్వారా స్తుతించవచ్చు. మాటలు సరిపోనప్పుడు పాటలు, అందుకే అంటారుగా, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, ఏ చోట గణమెత్తినా నా స్వరం వాడని. అంటే ఏంటి, నేను ఇంకా మాటలతో చెప్పలేనయ్యా కాబట్టి పాటలు పాడుతున్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య నేర్పినటువంటి మొట్టమొదటిది ఏంటిదంటే, నీ ప్రార్థన నువ్వు మొదలుపెట్టినప్పుడు నీ ప్రార్థనలో ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవాడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.